పతంజలి యోగ సూత్రాల్లో మనం ఇప్పుడు సాధన బాధ రెండవ యాక్చువల్ చాప్టర్ 2లో ఉన్నాం. సో మొన్న లాస్ట్ వీకే మొదలు పెట్టాం, ఈ వీక్ దాన్ని కొనసాగింది. సో ఈ లోపల మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యే లోపుల్లో ఎనీథింగ్ టు డిస్కస్, ఏమైనా డిస్కస్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయండి? మాట్లాడుకుందాం కాసేపు. ఎందుకంటే అటెండెన్స్ ఒకటి ఆఫ్ కోర్స్ నేను మేబీ ప్రకాశం గారు, శ్రీనివాసు, నేను 2, నాయి 2 అంటే 4. ఓకే. కొత్తగా వచ్చినోళ్ళు ఎవరు? అంటే దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరంటే సుబ్రహ్మణ్యం గారు, మోహను, రత్న గారు అండ్ బీబో 11 ఐ డోంట్ నో ఎవరు. అలాగే 251719 ఇంకెవరు. ఇంతేనా? అంటే మీన్ ఏం చేద్దాం? అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే షాల్ వి కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ లేదంటే ఏదన్నా జనరంజకమైనటువంటి ప్రోగ్రామ్ ఏమైనా పెట్టి సినిమా రివ్యూలు, లేదంటే వంటలు, లేదంటే ఇంకేమన్నా కాస్త మాస్ మసాలా రాజకీయాలు, తిట్లు, దండకాలు ఇట్లాంటియేమన్నా పెట్టుకుంటే బావుంటుందేమో అంటే అలాంటి ఊహలు కూడా వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు. ఎందుకొచ్చిన ఈ కంచిగరుడు సేవ? దీనికంటే అది బెటరేమో కదా! ఎనీవే ప్లీజ్ కామెంట్. కాసేపు మాట్లాడండి. ఒక 5 మినిట్స్ మాట్లాడిన తర్వాత ఎలాగో టాపిక్‌లోకెళ్దాం. సో సాధన పాద ఐ థింక్ దిస్ ఇస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. నేను చూసాను 3, 4 సూత్రాలు చూస్తే వెరీ నైస్. లేదంటే ఇంకేమన్నా చెప్దామా అంటే భగవద్గీత ఒకటుంది నాకు. భగవద్గీత చెప్దామంటే నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే భగవద్గీత మీద మనకి ఆహ్, భారతదేశంలో ఇప్పుడు ఎలా తయారైందంటే లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి మేబీ 15 ఇయర్స్ నుంచి కాదు, మేబీ 10 ఇయర్స్ నుంచి సో విచిత్రమైనటువంటి ఒక మౌఢ్యం ఒకటి మొదలైంది. సో ఏది మాట్లాడినా దానికి వేరే రకాల అర్థాలు తీసుకోవడం, నాలెడ్జ్ కింద కాకుండా బయాస్డ్‌గా మనకు అవతలోళ్ళకి అంటే అవతలోళ్ళకి ఆహ్, కావాల్సిన విధంగా మాట్లాడితేనే రైట్ అనడం. ఏమాత్రం అంటే మనకి పరమతం కాదు. అసలు అసహిష్ణుత అంటాం. అంటే దేన్ని ఓపికగా వినే టైం గాని, ఓపిక గాని, సహనం గాని నశిస్తుందేమో అని నాకు అనిపిస్తా ఉంది సమాజంలో. రీసెంట్ పాస్ట్‌లో నేను చాలా చూస్తున్నాను. సో, మేబీ అది పొలిటికల్ లేదంటే మనకున్నటువంటి మన లోపల ఏమన్నా ఒక దాన్నేమంటారు? ఒక రకమైన స్ట్రెస్ ఏమన్నా మనకు పెరిగి ఇతరులు ఏం మాట్లాడినా దాన్ని మనం అనుకున్నట్టే అవతలోడు మాట్లాడాలి అని అనిపించేటటువంటి ఒక రకమైనటువంటి ఆహ్, అసహ అసహనత్వం, అసహనం ఇట్లాంటియేమన్నా పెరుగుతుందా? నిజాన్ని తెలుసుకునే ధైర్యం మనకు ఇది నానేదేంటంటే, మన ధైర్యం తగ్గిపోతుందా అని నాకు డౌటు. క్లియర్‌గా నాకనిపించిందేంటంటే, మనకి నిజాన్ని వినే ధైర్యం లేదు. తగ్గిపోతుంది. నేను అనుకున్నదే అవతలోడు చెప్పాలి. అవతల అనుకున్నది నేను చెప్పాల్సింది చెప్తేనే లేదంటే అవతలోడు చెత్త. అవతలోడికి ఏం తెలీదు. అప్పుడేమవుతుందంటే మన ప్రాబ్లమ్ ఒకటొస్తుందంటే మనం నిజాన్ని ఎప్పుడూ ఒప్పుకోలేం మనం. ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ దేశం లాంటి దేశం ప్రపంచంలో అంటే జ్ఞానపరంగా ఇంత డైవర్సిఫైడ్ నాలెడ్జ్ ఏ దేశంలోనూ మీకు దొరకదు. అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి మన భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని మనమే మళ్ళీ మనమే ఈ జనరేషన్ ఐ డోంట్ నాకు అర్థం కావట్లేదు. ఈ జనరేషన్ ఎందుకు ఇలా తయారైంది అనేది. యెస్. ఎనీ కామెంట్స్? కాసేపు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ అది. అందులో డౌట్ లేదు సార్. అంటే ఏం మాట్లాడదామన్నా అంటే ఒకవేళ తెలిసినోళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనిస్తే అరిస్టాటిల్ ఏమంటాడంటే చెత్తగా మాట్లాడితే తప్పేం లేదు ప్రపంచానికి
అలాగే ఇవాళ ఎక్కడో చదివాను ఒక ఏదో పేపర్‌లో కూడా మేబీ సమ్ ఏదో ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చింది. నలంద గురించి. అది చదివిన తర్వాత ఇంకా దీని డీటెయిల్స్‌గా ఇంకా తెలుసుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు అంటే భారతదేశం ఎంత గొప్పదా! నిజంగా ఇన్ని రకాల విషయాలు తన కడుపులో పెట్టుకుందా? ఎంత గొప్ప దేశంలో పుట్టాంరా మనం. అలాంటి దేశంలో మనం ఇలాంటి మరుగుజ్జున పుట్టామేంటి? ఇంత ఏదైనా మనం పట్టించుకున్న మనకు కావాల్సిన విధంగా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. యెస్ ప్లీజ్. ఎనీ కామెంట్స్? వెస్టర్న్ కల్చర్ కాదండి సుబ్రహ్మణ్యం గారు. వెస్టర్న్ కల్చర్ కాదు. సుబ్రహ్మణ్యం గారు సరే వెస్టర్న్ కల్చర్ డిస్కస్ చేయడమే వేస్ట్ అండి. మన లైన్‌లో పోవడమే. ఊరికే జస్ట్ లైక్ అండి. మిగతా కూడా జాయిన్ అయ్యే లోపల మనం వేస్ట్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి ఇంతే. మనం సార్ ఒక అలా ఏం లైన్‌లో లేదులెండి వెళ్ళిపోవడం, సార్. మీ దయచేసి లైన్‌లో తప్పుగా వెళ్ళిపోవడం అనుకోకండి. అంతే. మాలాంటోళ్ళకి కొంచెం ఆ! బలం చేకూరినట్టు ఉంటుంది. ఇప్పుడు సార్ అలాంటివి చెప్పడం వల్ల. ఉంటదండి. నేను మనకి అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ గ్రూప్‌లో బానే ఉన్నది. అసలు ఆ! యాడ్ అవ్వటం లేదు గదా! మీరు ఇవ్వడానికి. హ్మ్. వినడానికి ఎవరున్నారు? అసలు ఆ లేదులెండి సార్. డిస్కషన్ కొంచెం అనవసరం. మాలాంటోళ్ళకి మన బలం బాడీ అవుతుంది హీట్ నిజంగా. ఎక్కుద్ది. ఆ! నన్నడిగితే మన బాడీ హీట్ ఎక్కుద్ది. గోయింగ్ అంటే మై లేదు ఇప్పుడు సార్ చెప్పగానే ఏమైంది? అదే మనలా ఆలోచించే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారని నాకు అనిపించింది నిజంగా. 100% అందులో అదేండి డౌటే మన లేదు. ఇప్పుడు వాస్తవాన్ని ది లైక్ చెప్పలేకపోతున్నాం ఎక్కడ మైండెడ్ కూడా. పీపుల్ కమ్ టుగెదర్ దట్స్ ఆల్. హ్మ్. స్లోలీ అందుకే సార్ మై లైక్ మైండెడ్ పీపుల్స్ అందరూ కలిస్తే బలమవుతారు గదా! ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాకు సార్ తెలిసిన ఇంకో సురేష్ గారు ఉన్నారు. కృష్ణ నేను భగవానుడు చెప్తాను. గీతలో మనకి అర్జున్ బలం చెన్నగోడ్స్ గారు కూడా ఒకసారి చెప్పారు. ఇదే చెప్పారు. పెద్ద వర్షం వచ్చేస్తుంటే ఆపేద్దాం అన్నారట మీటింగ్ కాకినాడలో. లేదు లేదు నేను చెప్పాల్సిందేనే ఆళ్ళ వైఫ్ ఇంకోతను ఇద్దరికి చెప్పాడు. నేను అనుకుంటే ఏందంటే చెప్పుకుంటూ పోవడమే. అదే జరుగుతుందండి. అదే మనమేం ఆగట్లేదు. అనుకోవట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. మానవ సహజమైనటువంటి ఒక ఇది అది కరెక్ట్. ఏంటంటే దాన్ని ఏ రకంగా అధిగమించాము అని వేరే విషయం. అధిగమించామా లేదా? అసలు అధిగమించాలా వద్దా? ఇది ఛాలెంజా? లేదంటే ఇది సహజమా? ఇయన్నీ క్వెషన్‌లు ఇవన్నీ వస్తా ఉంటాయి. కానీ నేననేదేంటంటే అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఉన్నది సార్. అని చెప్పేది ఇదేమి ఆహ్, దాన్నేమంటారు? సో, ఇట్స్ ఎనీవే ఇది వదిలేసండి. దాన్ని ఎంత చెప్పినా ఏదో ఒకటి వస్తానంటది. ఎనీవే ఇవాళ నుంచి సాధనా పాదంలో మనం 2 ఫస్ట్ సూత్ర ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పినటువంటి సూత్రంలో మనం ఇవాళ ఒక సూత్రం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ క్రియా యోగా అనేటువంటిది ఒక దాని గురించి మాట్లాడుతున్నారు. మీకు కనిపిస్తుందా? వస్తుందా? డిస్‌ప్లే అవుతుందా? సో, క్రియా యోగం గురించి ఆయన మాట్లాడతారు. అంటే స్టార్టింగే అరే బాబు! యోగా అంటే ఏం కాదురా! ఇది క్రియా యోగం అంటారు. ఇది క్రియా యోగం ఇట్స్ ప్రాక్టికల్. సో, క్రియా యోగం బట్టి సో, ప్రాక్టికల్‌గా ఏంటి? దాంట్లో ఏముంటాయంటే, దాంట్లో మనకి 3 పార్ట్‌లుంటాయి. అంటే నేను లాస్ట్ టైమ్ చెప్పాను ఒకసారి గుర్తుందా? లాస్ట్ సండే సమాధి పాదంలో చెప్పినప్పుడు నేను ఒక కొత్త పాయింట్ కనిపించింది నాకు. పతంజలి యోగ సూత్రాల్లో ఈ ఆల్‌వేస్ అంటే ఇప్పుడు మోడర్న్‌గా మనమేంటి, అవతల వ్యక్తిని మనకి కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆహ్, సైకాలజీలో ఒకటుంది. సైకాలజీ ఏం చెప్తుందంటే, అవతల వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నువ్వు కరెక్ట్‌గా తెలుసుకోగలిగితే, అవతల వాళ్ళ మైండ్‌లో నువ్వు దూరగలవంట. నేను కూడా చాలా సార్లు నేను మీతో మాట్లాడట్లేదు. నేను మీ మనసుతో మాట్లాడుతున్నానని చెప్తా ఉంటాను. గమనించారా? సేమ్ ఈ టెక్నిక్ ఏంటంటే నాకెక్కడ అర్థమైందంటే పతంజలి మొన్న సమాధి పాదంలో అంతా సమ్మరీ చెప్పుకున్నప్పుడు నాకయింది. నేను చెప్పాను మీకు. ఎందుకిలా చెప్తున్నానని నంబర్‌లు చెప్పాను. సో, నంబర్స్ అనేవి పతంజలి ఎప్పుడూ గూడా నంబర్‌లు వాడతాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. సో, ఎప్పుడైతే నంబర్‌లు చెప్పావో ఆటోమేటిక్‌గా నీ మనసు కరెక్ట్‌గా ఇక్కడ కాన్సంట్రేట్ అవుతుంది. ఒరేయ్! ప్రపంచంలో ఇద్దరే వ్యక్తులున్నారు అన్నామనుకోండి, మొత్తం అంతా మన కాన్సంట్రేషన్ అంతా బయట నుంచి పోయి ఎవరా ఇద్దరు అని క్వెషన్‌కెళ్తాం మనం. వాళ్ళకి 3 లక్షణాలుంటాయి. ఏంటి ఆ 3 లక్షణాలు? వాళ్ళు 4 రకాలుగా ప్రవర్తిస్తారు. ఏంటా 4 రకాల ప్రవర్తనలు?
అని వెంటనే మైండ్ ఏంటంటే ఇంక్విజిటివ్నెస్ అంటారు. అంటే సో వెళ్ళిపోద్ది. ఆ నెంబర్లు చెప్పిన ఏంటో నెంబర్ 1 ఏంటి 2 ఏంటి 3 ఏంటి 4 ఏంటి అది పతంజలి బాగా ఉపయోగిస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు అదే అనిపించింది లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లనేషన్ అలాగే ఇచ్చాను మీరు గుర్తుపెట్టుకోండి. పతంజలి నంబర్స్‌లో పతంజలి సమాధి మీన్ పాదాన్ని నంబర్స్ అని చెప్పాను మీకు. అలాగే ఈయన స్టార్టింగ్ అప్పుడు నంబర్లు చెప్పలా. స్టార్టింగ్ నంబర్ చెప్పలేదు. ఇక సాధన పాదం నంబర్ మైండ్ అలా ఓపెన్‌గా ఉంచుతాడనమాట. కాబట్టి పతంజలి అందుకే మనసు గురించి సినిమా పాటల్లో ఆత్రేయ చెప్తాడు కదా! మనస్సు కవి అని పేరుంటది. ఆయన పాటలు ఎన్ని వేలు రాసినా దాంట్లో ప్రతి పాటలోనూ మనస్సు అనే పదం ఒకటుంటది. అంటే మనసు గురించి ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదని మనకి తెలుగు సినీ పండితులు అంటా ఉంటారు. అలాగే యోగా వరకు వచ్చిన తర్వాత మైండ్ గురించి అండ్ ఫస్ట్ అండ్ ది లాస్ట్ పర్సన్. ఈయన ఫస్ట్, ఈయన లాస్ట్. అంత డీటెయిల్‌గా మైండ్‌ని చెప్పాలి. చెప్పేది మళ్ళీ మనకు అర్థం కావాలి కదా! మనకు అర్థం అవ్వాలంటే మళ్ళీ మనం వినాలి. మనం వినాలంటే మనం మెలకువగా ఉండాలి. మనం మెలకువగా ఉండాలంటే చెప్పేదంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే మళ్ళీ మైండ్‌నే పట్టుకునుండాలి. అంటే మైండ్‌కి రెండే 2 చెప్పాను మీకు. ఒకటి నంబర్సు, 2 ఏం చెప్పాను గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? అవతల వాడి మైండ్‌ని మనం అట్రాక్ట్ చేయాలంటే 2 పాయింట్లున్నాయి. ఒకటి నంబర్స్ చెప్పు. 2 గుర్తుందా? లాజిక్ చెప్పు. లాజిక్. యూజ్ లాజిక్. ఆల్‌వేస్ లాజిక్. ఎందుకంటే మైండ్ ఈ రెండిటికి పడిపోద్ది. మైండ్ పడింది అంటే మైండ్ అవతల వాళ్ళ మైండ్ మనం పడగొట్టాలంటే రెండే. ఒకటి యూజ్ నంబర్స్, రెండోది లాజిక్ వాడు. ఫ్లాట్. దాన్ని మాట్లాడరంట. నువ్వెన్ని చెప్పు, ఎన్ని చెప్పు బట్ యూజ్ దీస్ 2 వర్డ్స్, 2 టెక్నిక్స్. వన్ ఈస్ యూజ్ నంబర్స్ అండ్ యూజ్ లాజిక్. సో దాంట్లో 3 చెప్పేసాడు. ఆ మూడిటి గురించి లాస్ట్ టైమ్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఇంకా డీటెయిల్‌గా చెప్తున్నాడు. అసలు ఆ క్రియాయోగం మనకు సిద్ధించాలంటే ఇంకా ఎన్ని లక్షణాలు ఉండాలి? మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ నంబర్‌లే. మీరు జాగ్రత్తగా వినంటే ఆహ్, దీనికి మనకి యాహ్! సమాధి భావనార్థః క్లేశ తనూకరణార్థశ్చ. అంతే కదా! దీన్ని నేను క్లోజ్ చేస్తాను. సారీ. సో ఏమంటాడు సమాధి భావనార్థః క్లేశ తను క్లేశ తనుకరణార్థశ్చ. ఇక్కడ మళ్ళీ 2 చెప్తున్నాడు. సమాధి భావన రావాలంటే ఏం చేయాలంట? క్లియర్. సమాధి భావన అర్థం ఎలా వస్తుందంటే ఆచరించడం, క్లేశాన్ని నశింపజేయడం 1, 2 సమాధికి పొందడం 2. క్రియాయోగం యొక్క పరమోద్దేశ్యం ఏంట్రా అని అడిగారనుకోండి ఎవరైనా. అయి 2 సార్. 1 సమాధి భావన, 2 క్లేశ తనూకరణ. వాట్ ఈస్ క్లేశ తనూకరణ? సమాధి అంటే ఆల్రెడీ మనకు చెప్పేసాడు. విపరీతంగా సమాధి పాదం మొత్తం అంతా సమాధి గురించే మాట్లాడాడు ఆయన. సో ఇక్కడ రెండో పార్ట్ మాట్లాడుతున్నాడు. క్లేశ తనూకరణం. వాట్ ఈస్ క్లేశ? వాట్ ఈస్ తనూకరణం? ఈ 2 మనం ఇప్పుడు అర్థం తెలుసుకోవాలి. సో సమాధి చెప్పేసాడు కదా! సమాధి యోగ సూత్ర సమాధి ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్, ఏ స్టేట్ ఆఫ్ ఏ స్టేట్ ఆఫ్ a state of meditative absorption where the subject object duality resolved. అంటే నువ్వు అవతల వ్యక్తి ఉండరు, మీ మధ్యలో ఉండేటువంటి బంధం ఒకటే ఉంటుంది అని అర్థం దీంట్లో. గుర్తుపెట్టుకోండి. మనం ఉదాహరణకు అంటాం కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాం, లేదంటే నేను ఇష్టపడతాను అంటాం. సో ఇక్కడ నువ్వు నేను అనే పదాలు తీసేయాలి. ఎవరో అడిగారంట రమణ మహర్షిలో ఎవరినో ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. సార్ ఐ వాంట్ పీస్ అని. ఏంటి అన్నాడు. ఐ వాంట్ పీస్. ఏంటి అంటే
ఐ వాంట్ పీస్ అని. సరే ఓ పని చేయి, దాంట్లో వాంట్ అనేది తీసే, కోరిక తీసేయని అన్నట్టు. ఏం మిగిలిందంటే ఐ పీస్ అని. సరే నీకు కావాల్సిన పీస్ కదా, ఐ కూడా తీసేయమనండి. ఇంకేం మిగిలింది అక్కడ? పీస్ ఒకటే మిగిలింది. ఐ లేదు, వాంట్ లేదు, నీ కోరిక లేదు అక్కడ, పీస్ ఒకటే మిగులుతుంది. అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను నిన్ను లేదు, ప్రేమించడం ఒకటే మిగలాలి. అంటే ఆ భావం ఒకటే మిగలాలి, నువ్వు నేనైనా డ్యూయాలిటీ పోవాలి. దట్ ఇస్ వాట్ యాక్చువల్లీ సమాధి ఇస్. నేను క్లాస్‌లో ఉన్నా. గంటన్నర పడుతుంది. 8:30 ఫ్రైడే. ఫ్రైడే. సో ఇక్కడ ఏంటంటే ఆ డ్యూయాలిటీ పోవాలి. నువ్వు నేనైనా డ్యూయాలిటీ పోవాలి. నేను నేర్చుకుంటున్నాను విషయాన్ని కాదు. నువ్వు నేను విషయాన్ని నేర్చుకుంటున్నాను అనేది 2. నేను విషయం ఈ 2 ఉండవు. నేర్చుకోవడం ఒకటే ఉంటుంది. ఇది సమాధి అంటే. ఇన్ యోగ సూత్రాస్ సమాధి ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్. అంటే ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ మెడిటేటివ్ అబ్జార్ప్షన్ వేర్ ద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డ్యూయాలిటీ ఇస్ రిజాల్వ్డ్. ఇది క్రియాయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. 1 సమాధి స్థితిని చెందడం. 2 చెప్పాను కదా, క్లేశాన్ని తనుకరణం చేయడం. క్లేశాలు అంటే నెక్స్ట్ సూత్రంలో చెప్తాడు. బట్ ఈ లోపల వాట్ ఈస్ తనుకరణ? వీక్నింగ్ చేయాలి దేన్ని? క్లేశాలని మళ్ళీ చెప్తాడు. మళ్ళీ చూడండి ఎంత మనం ఎలాగా ఇన్వాల్వ్ చేస్తాడు చూసారా? మనకు తెలియకుండా మనం ఇన్వాల్వ్ చేస్తాడు. పంచ క్లేశాలు ఉన్నారంటాడు. అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 లెక్క పెట్టేస్తాం మనం. అందుకోసం ముందే ఆయన నెంబర్ చెప్పేసి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడన్నమాట. సో తనూకరణ అంటే క్లేశాలను తనూకరణం చేయాలి. ఏంటంటే దిస్ వెర్స్ సజెస్ట్ దట్ త్రూ ది రైట్ ప్రాక్టీస్ సమాధి వలన ది ఎఫ్లిక్షన్స్ ఆర్ నాట్ నెసెసర్లీ కంప్లీట్లీ ఇరాడికేటెడ్. అంటే సమాధికి వెళ్ళినంత మాత్రాన నీలో పూర్తిగా లోపలికి వెళ్ళవు at once, but are progressively attenuated, made less potent. So the samadhi becomes possible. సమాధి బాగా రావాలంటే తనుకరణం రావాలి. ఆ తనుకరణం అంటే శిథిరత్వాన్ని లేదంటే వాటిని డైల్యూట్ చేయడం. వీటిని క్లేశ తనుకరణ. క్లేశం అంటే ఏంటి? మన క్లేశం అంటాం సాధారణంగా. క్లేశం అంటే బాధ. క్లేశం అంటే బాధ కింద మన సామాన్య అర్థంలో. సో ఇక్కడ బాధని డైల్యూట్ చేసి శిథిలపరిచి సమాధి స్థితికి వెళ్ళడం. 2 పాయింట్లు ఉన్నాయి. క్రియాయోగం అంటే 3 చెప్పాడు కదా. ఆ 3 ఎలా పొందాలి అంటే దానికి 2 మార్గాలు. ఒకటి క్లేశ తనుకరణ చేసేసి ఆటోమేటిక్గా సమాధి వస్తుంది. 2 స్టేట్ సమాధికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భావన. బట్ ఈ భావన is something like it's practice. So cultivation, bringing about. Here it indicates that the aim for the cultivation of samadhiki మనకి క్లేశ తనుకరణ రావాలి. So if you are practicing yoga in the sense of yoga sutras, not just physical postures. సో యోగ సూత్రాల్లో పతంజలి చెప్పింది ఆసనాలు ఎక్కడ లేవు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఆసనాల గురించి చెప్పలా. యోగా అంటే మళ్ళీ మనం ఆసనాలు దగ్గర ఆగిపోతాం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ యోగా ఇన్ ది సెన్స్ ఆఫ్ యోగ సూత్రస్, అంటే యోగ సూత్ర ప్రాతిపదికన మీరు యోగా ప్రాక్టీస్ చేస్తుంటే, నాట్ ఫిజికల్ పోస్చర్స్ ప్రాక్టీస్ చెప్పాడు. దిస్ వెర్స్ సిగ్నల్స్ ఎయిమ్ యువర్ ప్రాక్టీస్ సో దట్ ది మైండ్ బికమ్స్ స్టేబుల్ అండ్ క్లియర్ సమాధి, అండ్ సో దట్ మెంటల్ ఎఫ్లిక్షన్స్ వీకెన్. మానసిక క్లేశాలు వీకెన్ అయ్యి సమాధి పొంద 2 స్టేట్స్ ఉంటారా బాబు క్రియాయోగంలో అని చెప్తున్నాడు. వెన్ ఎఫ్లిక్షన్స్ డామినేట్. ఓకే, ఈ క్లేశాలు అంటే ఏంటి సార్? ఈ క్లేశాలు అంటే మీ ప్రాబ్లం ఏంటి అంటే
is kindled by discrimination. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే నీకు క్లేశాలనే మానసిక క్లేశాలు పోయినాయో సమాధి సిద్ధించే దారిలో, గుర్తుపెట్టుకోండి, దారిలో డిస్క్రిమినేషన్ ఇస్ కిండల్డ్ బై డిస్క్రిమినేషన్ అంటే అహంకారం అనేది నెక్స్ట్ దారిలోకి వస్తుంది. ది మైండ్ బికమ్స్ నో లాంగర్ impacted by them. From Vyasa's view, practice is not simply for achieving samadhi. Samadhini చేరడానికి the affliction so that mind becomes capable of stable meditation. అంటే మనసు దాటిన తర్వాత, మనకు తెలుసు కదా, మనసు దాటిన తర్వాత బుద్ధి లేదంటే అహంకారం ఉంటుంది. ఆ అహంకారం అంటే బుద్ధి అనే స్టేట్కి మనం వెళ్ళాలి. ఎప్పుడు మానసిక క్లేశాన్ని దాటాలి అని చెప్తున్నాడు ఆయన. సో వాచస్పతి మిశ్రా చెప్తాడు తత్వ విశారది అనేటటువంటి దాంట్లో వాచస్పతి మిశ్రా ఏం కామెంట్ చేస్తాడంటే, రైజెస్ ఎ సర్టెన్ క్వశ్చన్, ఇఫ్ ఓన్లీ క్రియాయోగా ఇస్ competent to attenuate the afflictions, when what the role of higher discrimination buddhi? He therefore explains that the yoga of action, the kriya yoga attenuates the afflictions, the discrimination renders them barren. Only after they are attenuated can be discrimination arise and eliminate their potency. Yes, exactly. అంటే ఈ క్లేశాలు ఎలా పోతాయి అంటే, ఈ మనసుని దాటి పైకి వెళితే మనకి బుద్ధి అని వస్తుంది. ఈ బుద్ధి అనేది ఏంటంటే వివేచన, వివేకము, విజ్డమ్ అంటాం. ఎప్పుడైతే వివేచన, వివేకం వచ్చిందో ఇది మనకి క్లేశాలన్నీ చిన్న చిన్న కింద విషయాలు కనపడతాయి అనమాట. అంటే క్లేశాన్ని దాటిపోతే మనకి బుద్ధి, ఆ బుద్ధిని చేరిన తర్వాత క్లేశాలన్నీ జస్ట్ లైక్ తెలుసు కదా మీకు, మన ఊరు వెళ్తున్నాం అనుకోండి, విజయవాడ ఇప్పటి వరకు ఉంటాం, విజయవాడ నుంచి ఎక్కడో బయటకు వెళ్తాం. బయటకు వెళ్ళి ఒకసారి ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత విజయవాడ గుర్తురాదు ఇంక మనకి. విజయవాడ ఓకే, ఇట్స్ మై ఫెయింట్ గుర్తు అంతే, అర్థమైందా? సో అక్కడ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మనం ఎక్కడికి వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తాం అనుకోండి. సో హైదరాబాద్ వెళ్ళే లోపల మనం విజయవాడ దాటిన తర్వాత మన విజయవాడ పెద్దగా గుర్తుండదు మనకి. సో ఈ రకంగా ఇది చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మనసును దాటి క్లేశాన్ని దాటేవో బుద్ధి అనేది అరైజ్ అవుతుంది, దాని వివేకం అంటాం, ఇంటలెక్ట్ అంటాం. అది వచ్చిన తర్వాత ఒక్క నిమిషం పంచక్లేశాలు అనేవి పెద్దగా సో ఈ ఎస్పెషల్లీ మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటాడు వాచస్పతిని. హీ దస్ ప్రెజెంట్స్ 2 స్టేజ్ ప్రాసెస్. ఫస్ట్ ప్రాక్టీస్ వీక్నెస్ ఆఫ్ ది అఫ్లిక్షన్స్, అంటే క్లేశాన్ని తనూకరణ, దెన్ డిస్క్రిమినేటివ్ ఇన్సైట్ ఎలిమినేట్స్ దెన్. మంచి క్లేశాన్ని తనూకరణం మొదలుపెట్టిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత మనకి సమాధి స్టేజ్ ఈజీగా అవుతుంది. ఓకే, ఫర్ యువర్ టీచింగ్ అండ్ ప్రాక్టీస్ ది commentary offers a rich model. First, therapeutic practice, that is asana, pranayama, meditation. Tarvata insight, viveka, self study. So achaya అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 విధాలుగా మనం సమాధి స్థితికి వెళ్ళడానికి, క్రియాయోగ చేరడానికి 2 మార్గాలు చెప్తున్నాడు. ఒకటి శరీరాన్ని లైక్ ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్. తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, అక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళడం, ఇది ఆయన చెప్పారు. తర్వాత మనకు వచ్చేది ఏంటంటే, సరే సార్ క్లేశాలు అంటున్నారు ఇందాక. వాట్ ఆర్ ది క్లేషన్స్? క్లేశం అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం, క్లేశం అంటే బాధ కలిగించేది, మనకి ఇబ్బంది కలిగించేది. ఈ ఏంటి అంటే పంచక్లేశా అంటాడు. చెప్పాను కదా, వన్స్ అగైన్ హీ ఆల్వేస్ మనల్ని కట్టేయడానికి నెంబర్ పెడతాడు అక్కడ.
ఆ నెంబరే పంచక్లేశ. 5 అనే నెంబర్ వాడేసాడు ఇక్కడ ఆయన. సో వాట్ ఆర్ ది 5 అంటే ఫస్ట్‌ది అవిద్య. ఇది మూడో సూత్రం. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః పంచక్లేశా. అవిద్య 1. 5 చెప్పాడు కదా! వెంటనే నెంబర్‌లోకి వెళ్ళిపోతాం. ఈ నెంబర్ మనం లెక్క పెట్టేస్తాం. దీంట్లో గబగబా విడగొట్టేస్తాం. ఒకవేళ విడగొట్టిన రాకపోతే 5 వచ్చేలా మనం ఏర్పాటు చేసుకుంటాం. అవిద్య, అస్మిత. సో మధ్యలో 2లా ఉంది చూసారా? ఆ 2 మీరు ఎప్పుడైనా సాంస్క్రిట్ అంటే మీకు తెలిస్తే ఇట్స్ ఓకే. తెలియకపోతే తెలియని వాళ్ళు నేర్చుకోండి. ఎప్పుడైనా ఇక్కడ చూడండి, ఇది వచ్చింది కదా! దిస్ సింబల్. ఈ సింబల్ కాదు ఇది యాక్చువల్‌గా. దీన్ని ఆ కింద తీసుకోవాలి. ఆ. అంటే అక్కడ మీకు సాంస్క్రిట్‌లో ఎప్పుడు కూడా ఈ సంధులు, సమాసాలు చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమేమి చదవాలి? అవిద్య, అస్మిత అనేది వాళ్ళు అనుకున్నప్పుడు అక్షరం ఎక్కువైన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈ గురువు, లఘువులు దెబ్బతింటాయి. అంటే ఛందస్సు దెబ్బతింటాయి. అందుకని వీళ్ళు ఇక్కడ ఏం వాడతారంటే, దీర్ఘం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఏసేస్తారు. ఈ సింబల్ వస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ కింద చదవండి. అర్థమైందా? ఈ సింబల్ ఎక్కడ వచ్చినా సరే సాంస్క్రిట్‌లో అని అర్థం. సో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష. రాగం, ద్వేషం. అభినివేశ. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేశాడు. ఓకే. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేయొచ్చు కదా! చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ అక్షరాలు తగ్గిపోతాయి. అందుకని ఛందస్సు అంటారు దాన్ని. ఆ ఛందస్సు కోసం ఇక్కడ ఆ పదం వాడతారు. సో ఇక్కడ 5 అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, పంచక్లేశ. ఇంతకేంటి? క్లేశములు 5. అవి అవిద్య. అవిద్య అంటే చదువుకోవడం కాదు, ఇల్లిటరసీ కాదు. అవిద్య అక్కడ మరి యాక్చువల్‌గా అవిద్య అంటే ఏంటి? చదువు లేకపోవడం కాదు. అవిద్య ఈజ్ అజ్ఞాన. సో అస్మిత. అస్మిత అంటే ఏంటంటే నేను, నాది, నాకు, నేను అంటే ఒక రకమైన స్వార్థ భావన. అహమిక. అహం అంటే నేను, ఇక అహమిక నేనే. నేనొక్కడినే. నాకే అంత. సో రాగ ఈజ్ ఇష్ట. అండ్ ద్వేష అంటే మీకు తెలిసింది. రాగానికి వ్యతిరేకం ద్వేషం కాదు. ఇది ఇంకో రకంగా తీసుకోవాలి. ద్వేష. అభినివేశ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈయన ఈ పదం ఎందుకు వాడాడు అనేది చాలా మనకి ఎందుకు ఈ పదం వాడాడు అభినివేశం పంచక్లేశాల్లో అనేది ఇట్స్ ఓకే. అజ్ఞానం అంటే ఓకే, నాకేం తెలియట్లేదు సార్. అస్మిత అంతా నాదే అనుకుంటున్నాను సార్. ఓకే. అలాగే అండ్ ఇష్టం పలానా అంటే ఇష్టం, అలాగే పలానా అంటే ద్వేషం సార్. అండ్ అభినివేశ అంటే బతకాలి, బతుకు మీద కోరిక. అంటే మరణం అంటే భయం. సో వీటిని ఏ రకంగా ఈయన చెప్తాడనేది మనం నెక్స్ట్ దాంట్లో వెళ్దాము. నెక్స్ట్ సూత్రంలోకి 4వ సూత్రంలో సారీ ఈ సూత్రాన్ని నెక్స్ట్ వీక్ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. బట్ ఈసారికి నేను మామూలుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవిద్య ఇస్ నథింగ్ బట్ అవిద్య అంటే ఏంటంటే మనకి తెలియకపోవడం. ఏం తెలియట్లేదు సార్, అన్నీ తెలుస్తున్నాయి కదా మనకండి. ఏం తెలియదు మనకి. ఈవెన్ దో నేను ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ హోల్డర్, ఒక డాక్టర్ ఇయన్నీ అవ్వచ్చు. కానీ అసలు ప్రపంచం గురించి ఏం తెలియకపోతే, అవతల వ్యక్తుల గురించి నాకేం తెలియకపోతే, కేవలం నేను చదువుకున్న చదువు మాత్రమే నాకొస్తే, ప్రపంచ జ్ఞానం లేకపోతే దట్ ఈస్ అవిద్య. ఈవెన్ దో యు ఆర్ లిటరేట్ అంటే నీకు డిగ్రీ ఉంది, పీజీ డిగ్రీ ఉంది, పీహెచ్‌డీ బ్రహ్మాండ సర్టిఫికేట్ ఉంది. బట్ అవతల మనిషిని నువ్వు అర్థం చేసుకోలేవు. అవతల మనిషిని అర్థం చేసుకునేలా మాట్లాడవు. ఇతరులను హింసించేలా మాట్లాడుతుంటావు, కోపగిస్తా ఉంటావు. ఏ మాట ఎందుకు మాట్లాడుతావు నీకే తెలియదు. అందరిని అవమానపరుస్తూ ఉంటావు. దిస్ ఇస్ డెఫినెట్లీ అవిద్య. అవతల వాడు నీలాంటి వాడే. అవతల వాడు కూడా నీలాంటి వాడే.
అనే భావం నీలో రాలేదు అంటే దట్ ఈస్ ఈవెన్ దో యూఆర్ నువ్వు యూనివర్సిటీ టాపర్ అయినా కూడా పిహెచ్డి నీకు ఎన్ని పిహెచ్డి ఉన్నా కూడా నువ్వు అజ్ఞానుడివే, నువ్వు అజ్ఞానివే. అజ్ఞానం. కాబట్టి ఈ విద్య అంటే కేవలం చదువు, జ్ఞానం, జ్ఞాన సంపాదన ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నువ్వు కథ కూడా చెప్పుంటాను, చాలా సార్లు మీకు చెప్తూ ఉంటాను. నలుగురు స్టూడెంట్స్ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఒక జంతువు యొక్క భస్మాన్ని ఎంపికలు మార్చి ఒక 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 మంత్రం ద్వారా ఇంకో మంత్రం ద్వారా దాని కళేబరం కింద మార్చి ఇంకో మంత్రం ద్వారా దాని ప్రాణం కూడా పోయడం. నాలుగో వాడికి చదువు లేదని చెప్పేసి ఆయనకి ఏ మంత్రాలు చెప్పడం. కానీ ఆడేమంటాడంటే, అరే ఇది సింహం కదా, ఇది ప్రాణం, నువ్వు మంత్రం చెప్తే ప్రాణం వస్తుంది కదా, ప్రాణం వస్తే మరి మనం తినేస్తుంది కదా. అంటే ఆ పోరా, మన జ్ఞానం కంటే గొప్పదా, మన జ్ఞానం పరీక్షించుకుంటారు, వాడు చచ్చిపోతారు, వాడు పారిపోతాడు. సో దిస్ ఇస్ యాక్చువల్గా అంటే ఏ పరిస్థితిలో కావాల్సినటువంటి జ్ఞానం, అది జ్ఞానం. పుస్తక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం చాలా. ప్రపంచ జ్ఞానం అంటే ప్రపంచాన్ని తెలుసుకోవడం కాదు, మళ్ళీ నిన్ను తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసిపోయినట్టే. యథా పిండే తదా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండే తదా పిండే. నువ్వు తెలుసుకో అని అంటాడు కదా రాణ మహర్షి. అసలు నువ్వంటే ఎవరు, నువ్వంటే ఎవరు, నువ్వంటే ఎవరు, నువ్వంటే ఎవరు నువ్వు. సో అది తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలిసినట్టు. అప్పుడు నువ్వు ఇతరుల్ని హింసించవు, ఇతరుల్ని హింసించేలా మాట్లాడవు. దట్ ఈస్ రియల్ జ్ఞానం. అది లేకపోతే అవి అజ్ఞానం. సో అస్మిత అంటే చెప్పారు, ఐ వాంట్ పీస్. అయ్యన పదం తీసారా బాబు అంటున్నారు. అయ్యనేది లేదు, వాంట్ అనేది లేనే లేదు, ఓన్లీ పీస్ ఒకటే మీరు. సో కాబట్టి నేను అనేవాడు లేడు ఇక్కడ. నాకు కావాలి, నాకే కావాలి, నేను ఒక్కడనే, నేను, నాకు, నాది ఇదే భావం నీకుంటే నీకు సమాధి స్థితి రాదు. సమాధి స్థితి రాదు. కాబట్టి నేను అనే భావం నీకు తెచ్చిపోవాలి. నేను కాదు చేసేది అంటారు కదా, చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. అంత నడిపించేది నడిచేది అంటాడు కదా. అంతెందుకు మనం భాగవతం అని అంటాడు కదా, రాసేటిది భాగవతం అట, పలికెడిది భాగవతం అట, పలికించేటివాడు రామభద్రుండట అంటాడు. సో ఆయన నేను రాస్తున్నాను అనుకోవట్లేదు ఆయన. అందు గురించి ఇవాళ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అరే అంత నా నుంచి ఎవరో రాయిస్తున్నారే, నాది ఏమని చెప్పు. దిస్ ఇస్ అస్మిత. నేనుగా చేసేది, నా ద్వారా పని అవుతుంది, నా చేత ఎవరో నేను ఒక వాహకం, ఐఎమ్ ఏ టూల్ అనే భావం మీలోకి వస్తే మీకు అసలు జీవితం చాలా ఫ్రీగా గడుపుతుంది. ఇదంతా ఏదో సమాధి గురించి అనుకోకండి. సమాధి అంటే ఏదో దేవుని కలుస్తాం, దేవుని కలిసినా మీరు ఏం కోరరు. అంటే నాకు మంచి ఇల్లు కావాలి సార్, మంచి కారు కావాలి సార్, 5 కేజీలు బంగారం కావాలి సార్, 10 ఎకరాల భూమి కావాలి, ఇవే కోరుకుంటారు మళ్ళీ మీరు. అది కాదు మనకు కావాల్సింది. దేవుడు కనిపిస్తే నువ్వు కనిపించవు చాల్సింది అంతే. ఆ భావం వస్తే మనకి నేను అనేది పోవాలి, రాగ. సో నేను అనేది వస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఇవన్నీ మళ్ళీ అవిద్య నుంచే వస్తాయి. మళ్ళీ కూడా అవిద్య తొలగిపోతే నేననే భావం తగ్గిపోతుంది. అలాగే నాకు ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం, ఇస్తా రెండు అక్కడ ఉంది కాబట్టి తినాలి అంతే. ఇప్పుడు ఆకలిస్తుంది, ఆకలి రుచి తెలియదు, నిద్ర సుఖం తెలియదు. కానీ నాకు ఏసీ ఉండాలి సార్, నాకు 6 నెలలు పరుపు లేక నిద్ర పట్టదు సార్, దిస్ ఇస్ రాగ. ఎలా అలా నాకవి నచ్చవు సార్, అవన్నీ అబ్బే ఆ కూర నాకు నచ్చదు సార్. అసలు ఆకలిస్తే అప్పుడు నీకు అర్థం భోజనం అంటే ఏంటని. అన్ని నిండిన వాడికి అజ్ఞానంతో కూడితే ఇలా ఉండదు. సో నో ఇష్ట, నో అయిష్ట, నో రాగ, నో ద్వేష. సో ఉన్నది అనుభవించడం, ఉన్న దానితో అనుభూతి చెందడం, ఉన్న దానిలో ఆస్వాదించడం, దట్ ఈస్
4వ క్లేశం. ఇవన్నీ క్లేశాలు. ఇవన్నీ నీకున్నాయంటే ఇది క్లేశం నీకు రాదు. ఈ క్లేశం నీకుందంటే పలానాదంటే ఇష్టం సార్, పలానాదంటే ఇష్టం లేదు సార్ అన్నావనుకో, అంటే నువ్వు ఇంకా సమాధి స్థితికి నువ్వు వెళ్ళలేవు. అంటే నువ్వు పంచక్లేశాల్లోనే ఉన్నావు. సో, అభినివేశ. అభినివేశ ఈజ్ జీవితేచ్ఛ. సో, బతకాలి, బతకాలి. ఏదో రకంగా బతకాలి. సో, నువ్వు బతకడం వేరు, జీవించడం వేరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనమందరం బతుకుతున్నాం ఇక్కడ అంతే. అంటే అంటారు బతుకు ఈడుస్తున్నాం అంట. ఏదో గడుస్తుంది సార్, ఏదో ఎలా ఉన్నారంటే, ఏదో గడుస్తుంది సార్, కాలక్షేపం అవుతుంది, ఏదో కాలక్షేపం అయిపోతుంది. అంటే నీకేం జీవితం అర్థం కాలేదు. 60-70 ఏళ్ళు వచ్చినా నీకేం అర్థం కాల. ఏదో గడుస్తుందా, పొద్దున్న లేకుండా వాకింగ్ వెళ్తున్నా, కబుర్లు చెప్తున్నా, టీ తాగుతున్నా, సిగరెట్ తాగుతున్నా, వస్తున్నా, టిఫిన్ తింటున్నా, పేపర్ చదువుతున్నా, వార్తలు చదువుతున్నా, ఈ బాగోలేదండి, ఈ గవర్నమెంట్ బాగోలేదండి, లేదంటే ఆ గవర్నమెంట్ బాగోలేదండి, ఈ గవర్నమెంట్ అంతే, సెంట్రల్ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నీకు 70 ఏళ్ళు కాదు అసలు, నువ్వు మరుగుజ్జు. లేదంటే ఇవాళ ఇంటి పరిస్థితుల్లోనూ సాంబార్ ఇడ్లీ తినాల్సింది, లేదంటే చికెన్ లాస్ట్ టైం కర్రీ సార్ డీప్ ఫ్రై తినాల్సింది. ఈ రకమైనటువంటి జీవితేచ్ఛ ఇది కాదు. ఏదంటే అది దాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం. సో, టుడే ఈస్ ద డే. యెస్టర్‌డే లేదు, రేపు తెలీదు. ఇవాళ నేను ఉన్నదాన్ని నా దగ్గర ఏముందో అంతా కూడా పరోపకారం. ఇతరులకివ్వాలి. ఇతరుల మంచి కోసం నేను చూడాలి. ఇతరుల ఆళ్ళ పెదవుల మీద చిరునవ్వు, మొఖంలో ఒక వెలుగు నేను చూడాలి అని మీకు ఎప్పుడైతే అనిపించిందో, అది నీ కోసం జీవితం. అది జీవితం. లేదంటే బతుకు. అంటే మిగతాది ఇంకేమైనా ఉంటే నా కోసం బతుకుతుంటే, నా కోసం నేను ఇంకా ఉంటే అది బతుకు. ఇతరుల కోసం నేను బతుకుతుంటే అది జీవితం. సో, ఈ రకంగా ఆ రకమైనటువంటి మరణ భయం, అమ్మో! రేపు ఏమైపోద్దో. ఇప్పుడు మీరు మొన్న ఎప్పుడో మాట్లాడారు. సో, మనం ఎల్ఐసీలు ఎందుకు కడతాం? పొలాలు ఎందుకు కొంటాం? భూములు ఎందుకు కొంటాం? ఇల్లు ఎందుకు కడతాం? డబ్బు ఎందుకు కూడబెడతాం? మీరు జాగ్రత్తగా గమనించండి. కనీసం బెడ్ అనేది తీసుకెళ్ళాడు. రూపాయి కూడా తీసుకెళ్ళాడు ఎవడన్నా. నీ మీద అది మళ్ళీ ఏరుకొని ఎవరో పట్టుకెళ్తారు. నీ మీద డబ్బులతో కూడా జరుగుతుంది లాస్ట్‌లో. ఆ డబ్బులు కూడా మనం తీసుకెళ్ళాం. పైసా రూపాయలు ఏదో ఇస్తారు. ఇప్పుడు రూపాయలు వచ్చినప్పుడు పైసలు వేసావు అనుకుంటా. సో, ఆ రూపాయి కూడా నువ్వు ఏరుకోలేవు. నీ మీద వేసింది. నీ దగ్గర ఉన్నది. మరి ఎందుకు దాస్తున్నావు అంటే దిస్ ఇస్ మరణం అన్యాయం. మరణం అంటే మన భయం. ఈ జీవితేచ్ఛ అనే పక్కన పెట్టేసండి. మనకు చావంటే భయం అంతే. ప్రతి మనిషి చావంటే భయపడిపోతుంది. సో, ఏముంది చచ్చిపోయిన తర్వాత నీకేం తెలియదు, నీకు భయం ఎందుకు నీకు? మనం చచ్చిపోయామనుకోండి. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు కదా! అప్పుడు దానికి నేనెందుకు భయపడాలి? నేను ఉన్నప్పుడే నేను ఆస్వాదించాలి కదా జీవితాన్ని. అలా కాకుండా అమ్మో! రేపేమైపోతుందో అనుకుంటే ఆ ఆలోచనతోనే చచ్చిపోతుంది. సో, మరణం అనేది లేదు. లేదంటే దాన్ని భగవద్గీతలో చాలా క్లియర్‌గా చెప్తాడు కదా! ఆ పుట్టినవాడు చావక తప్పదన్నప్పుడు. సో, నీ పుట్టుక ఉంది అంటే చావు అనేది ఉందన్నమాట. అంటే 2 ఎండ్స్ మధ్యలో నువ్వు ఉంటావు. సో, ఇది కావాలి, ఇది కావాలి, లాస్ట్‌లో వద్దనుకుంటే కుదరదు. నువ్వు సినిమా హాల్‌కెళ్తే సినిమా అయిపోయిన తర్వాత బయటకొచ్చేయాల్సిందే. ఇంకా అక్కడ కూర్చుంటే బయటకి తోలేస్తారు నిన్ను. కదా! చెప్పండి నాకు. అంతే కదా! సో, లైఫ్ కూడా అంతే. దట్ ఈస్ దేర్. ఇట్ వాస్ రిటెన్. అనేది రిటెన్. దాని గురించి భయం ఎందుకు? ఇంకొక అడ్వాంటేజ్ చెప్పిన చచ్చిపోయిందని మనకేం తెలీదు. మనకు తెలియనప్పుడు భయపడ్డం ఎందుకు నాకు అర్థం కాదు. ఇంట్రెస్టింగ్ కాదు. చచ్చిపోయిన తర్వాత నీకేం తెలియదు. దానికి మళ్ళీ మనం చేసే కర్మకాండలని చూస్తే నిజంగా చచ్చిపోయి బాధపడతాడు. మరి ఇదేంది నేను బతికుండగా నేను ఇలా చూడలేదు కదరా మీరు, చాలా బాధపడతాను. మనమే బాధపడతాం.
మనం లాస్ట్ క్లాస్లో సండే మాట్లాడిన బ్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు కంగారులో లేదంటే టైం అయిపోయిందని వెళ్ళిపోయాం. సో బట్ యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ ఆఫ్టర్ యువర్ బ్రెత్. చావు ఎలా ఉంటుందంటే, మరణం ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను కోర్స్ ఇప్పుడు కాదు, నేను మేబీ డ్యూరింగ్ 1988 to 1996 వరకు 10 years 10 years నేను చాలా పెద్ద హాస్పిటల్ పనిచేస్తున్నాడు. మాకు ఇంచుమించుగా 2-3 డెత్లు ఉండేది రోజుకి. అంత పెద్ద హాస్పిటల్ ఉండేది. అంత పెద్ద హాస్పిటల్ పనిచేసింది. సో డెత్ అంటే ఏంటంటే, మీరు జాగ్రత్త చేస్తే మీ శ్వాస ఆగిపోతుంది. గుర్తుపెట్టండి, శ్వాస ఆగిపోయిన తర్వాత మీ గుండె కొట్టుకుంటుంది. అంత 2 to 3 minutes. అక్కడ ఎవరో చూడండి, ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది కొద్దిగా క్లియర్. సో మన చావు ఎలా ఉంటుందంటే, చనిపోయేటప్పుడు ముందు మన శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోయిన తర్వాత ఇంకా 2 to 3 minutes గుండు కొట్టుకుంటా ఉంటుంది. అందు గురించి మనకి సిపిఆర్ చేస్తూ ఉంటాం. సో శ్వాస ఆగినా కూడా మనకి గుండె ఇంకా పనిచేస్తుంది. ఇంకో కొత్త విషయం ఏంటంటే, గుండె ఆగిపోయిన తర్వాత 5 to 7 minutes యువర్ బ్రెయిన్ స్టిల్ వర్క్స్. బ్రెయిన్ ఇంకా పనిచేస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పే మాట కదా, సైన్స్ చెప్పి లాస్ట్ సండే మనం మాట్లాడుకున్నాం సోహం టాక్స్లో. సో కాబట్టి దానికి తెలిసి పడది మనం చేసే పిచ్చి పనులన్నీ కూడా. అర్థమైందా? అరే ఇవన్నీ నేను బతుకుండగా చేస్తే బాగుండే మనకే అనిపిస్తుంది. మన భార్య లేదా మన భర్త, మన పిల్లలు, మన చుట్టాలందరూ మన పక్కన మనకు తెలుస్తూ ఉంటుంది అంతా కూడా. అప్పుడు విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రేమ బతుకున్నప్పుడు చూపించున్నాం. అందుకే మన భయం, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోద్దు, ఏమవుదు. మళ్ళీ పొద్దున్నే సూర్యోదయం వస్తుంది, మళ్ళీ సేమ్ ఇదే రాజకీయాలు, ఇదే రియల్ ఎస్టేట్ గొడవలు, ఇయే గోల, ఇయే గందరగోళం, ఇయే పేపర్లు, ఇదే న్యూస్, ఇదే మ్యాచ్లు, ఇదే క్రికెట్. ఇవన్నీ మామూలు. నువ్వు లేనంత మాత్రం లోకం ఏం ఆగదు. నీతిశ్చకాలు కాలం అలా గడుస్తూనే ఉంటది. మనం లేనంత మాత్రం కాలం ఆగదు. కాబట్టి అప్పుడు భయం ఎందుకు మనకి? మనం లేకపోతే ఏమైపోతుందంటే, నువ్వు ఉండగా అలా చేసావేంటి ప్రపంచాన్ని? అయినా మార్చేసావేంటి? నువ్వు వచ్చిన తర్వాత ప్రపంచం ఏమైనా మార్పు వచ్చిందా చెప్పు? ఒక మాట చెప్పు నాకు. నువ్వు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మార్పు వచ్చింది నీ ద్వారా మాత్రమే. లేదు కదా? నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు నాది, అస్మిత నాది, నాకు మాత్రమే, నా ఒక్కడికే అనుకుని చేస్తే ఇతరులకు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు కొత్తగా ఇతరుల జీవితాల్లో నువ్వు వెలుగేమన్నా నింపగలిగావా? లేనప్పుడు నీకు మరణం భయం ఎందుకు నీకు? ఏం భయం లేదు, నువ్వు చచ్చిపోతే ఎవరు బాధపడలే, నువ్వు హాయిగా వెళ్ళిపోమని చెప్తున్నాడని. దిస్ ఇస్ అభినివేశం. మరణం అంటే భయం లేదు, అవసరం ఇంత అవసరం ఏముండదు. రైట్, గుడ్. సో వీడి గురించి ఇంకా వివరంగా మాట్లాడు, తర్వాత మాట్లాడు నెక్స్ట్ క్లాస్. యా, ఎనీథింగ్ ఇవాళకి? ఎవరన్నాయా? సార్ నమస్తే సార్, మోహన్ సార్. చెప్పమా. సార్ ఈ థర్డ్ కూడా జెమ్ సార్. ఇది అంటే ఒక్క సూత్రం చాలు సార్, మొత్తం అంతా మనం పతంజలి యోగ సూత్రాలు మొత్తం అన్ని వదిలేసి ఇది ఒక్క సూత్రం నేర్చుకుంటే చాలు సార్ కంప్లీట్ గా. అంటే ప్రతిదీ జెమ్మే, ఇది కూడా వన్ ఆఫ్ ద జెమ్ సార్ ఇది. అంటే ఇది ఒక్కటి, మిగతావన్నీ పక్కన పెట్టేసి ఇది ఒక్కటి చాలు సార్. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఎక్సలెంట్ సూత్రం సార్ ఇది. మీరు అన్నారు కదా సార్ ఇందాక, ఇది బోరా అనేసి. వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే మీరు చేసే వర్క్ మాత్రం చాలా ఫ్యాసినేటింగ్ సార్. నాకైతే నా మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్టు. ఇంత క్లియర్గా ప్రతిదీ ఇది ఈజీగానే ఉంది సార్. పార్ట్ 2 చాలా ఈజీగా ఉంది. అంటే రెండో అధ్యాయం ఈజీగానే ఉంది మనకు, సాధన పాద.
సమాధి నేను పాదాలు ఇంకా డీప్ గా తీసేయడం వెళ్ళలేదు, ఇంకా చాలా డీప్ గా వెళ్ళాలంటే చాలా ఉంటుంది. కానీ ఏంటంటే బిగినింగ్ లో అంత డీప్ గా వెళ్ళడం కంటే కూడా జస్ట్ మనకి తెలిసినటువంటి సహజమైనటువంటి ఈజీగా అర్థమయ్యే భాషలో మనం ఎగ్జాంపుల్స్ తో మాట్లాడడం తప్పితే ఇంకా దీని డీప్ గా వెళ్తే అసలు మనం తట్టుకోలేము ఈ భావాన్ని. కానీ బట్ అట్ ది టైం జస్ట్ ఐఎమ్ వెరీ పైన మాట్లాడు సూపర్ఫిషియల్. లేదు సార్. ప్రతి దాని గురించి క్లియర్ గా మెన్షన్ చేస్తారు సార్. ఇప్పుడు అవిద్య గురించి, అస్మిత గురించి, రాగం, ద్వేష, అభినివేశ, ప్రతి సూత్రం అంటే ప్రతి వర్డ్ గురించి ఈజీగా అందరికి ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది సార్. కాబట్టి మీరు ఇందాక అన్నారు కదా, ఇవి ఎందుకు చేయాలి, లేకపోతే వేరే ఏదైనా చేయొచ్చు కదా క్రిటిక్స్. అవి చేయడానికి చాలా మంది ఉన్నారు సార్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవి చేయడానికి ఉన్నారు. ఇప్పుడు సింపుల్ గా పతంజలి యోగ సూత్రాసు తెలుగులో అని కొడితే ఎవరెవరో చెత్త చెత్త అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు సార్. ఒక ఇప్పుడు మీ క్లాసెస్ ఒక స్కాలర్కి ఉపయోగపడుతుంది సార్. మీ క్లాసెస్ ఒక స్కాలర్ అంటే బాగా పిహెచ్డి చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగనేసి ఈజీగా అసలు ఈ యోగా ఎటువంటి నాకు యోగా మీద ఏమీ తెలియదండి అన్నోడు కూడా అనేవాళ్ళు కూడా అర్థం అవుతుంది సార్. కాబట్టి చాలా చాలా ఇన్ఫర్మేషన్ నాకైతే చాలా ఉపయోగపడుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడదు. కిరణ్ చెప్పారు సార్, క్లేశాలు మనిషికే ఉంటాయి కదా సార్. అంటే క్లేశాలు అనేటువంటిది అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం, ఇవి మానవుల్లో ఉండేటువంటి గుణాలు కదా సార్. అవును, మానవులుగా నీ ఉద్దేశం ఏంటి అంటే జంతువులు, పక్షులు వాటి గురించి మాట్లాడుతున్నావా? లేదంటే అంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఈ మాట అన్నానంటే, ఇక్కడ ఒక చిన్నది ఉంది సార్. బుద్ధుడు ఒక చెప్తాడు, రే భగవంతుడు అంటే ఇవి లేనివాడురా, ఇవి మనకు ఉన్నాయిరా, ఇవి దాటుకొని వెళ్తే మనం ఆ స్థితికి వెళ్తారా అని ఉదయం చెప్తాడు కోట్ చేసి. అది పతంజలి ఈ విధంగా చెప్పాడు సార్ అని చెప్తానండి సార్. అది అంతే కదా సార్. క్లేశాలని ఆపేస్తున్నాయి, నిన్ను పై స్థితికి వెళ్లకుండా, సమాధి స్థితికి వెళ్లకుండా నిన్ను పంచక్లేశాలు ఆపేస్తున్నాయి. అంటే అదే సార్, మనలో ఉన్నటువంటి మంచి పవర్ ని చేరుకోకుండా ఆపేస్తాను. అదే చెప్తున్నాడు కదా ఇందాక, there are two methods. ఒకటంటే సమాధి స్థితిని చేరుకోవాలంటే నువ్వు ముందు నీ మనసును దాటి వెళ్ళాలి. ఈ మనసుకి సంబంధించిన పంచక్లేశాలు. మనసును దాటితే ఆటోమేటిక్ గా నీకు బుద్ధి అనేది వికసిస్తుంది. దట్ ఈస్ అహంకార అన్నాడు ఇందాక. అహంకార బట్ బుద్ధి, దట్ ఈస్ ఇంటలెక్చువల్. సో ఇది ఓపెన్ అయినప్పుడు ఇందా చెప్పాను కదా, విజయవాడ ఇబ్రహీంపట్నం దాటితే మాకు విజయవాడ గుర్తుండదు. ఇంకా మరి విజయవాడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అయిపోయింది విజయవాడ, ఇంకేం లేదు, ముందుకు వెళ్తా అంటే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ పంచక్లేశాన్ని దాటేవో నీకు మనసు అనేది జస్ట్ ఏంటి నాడు ఇలా ఆలోచించాము, ఏంటి నా మనసు ఎంత ఇచ్చేసిందా అనుకుంటాం మనం. సింపుల్, వన్స్ యూ క్రాస్ ఇవన్నీ ఫేజ్లు, ఇవన్నీ అంటే దారిలో వచ్చేటటువంటి స్టేజ్లు. మీ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్తున్నావు, ఊర్లో రకరకాల స్టేజ్లు వస్తూ ఉంటాయి. ఆ స్టేజ్ అన్నమాట, స్టేజ్ దాటిస్తే కదా ఓ అయిపోయింది. అలాగే మనసుని ఈ పంచక్లేశాలు దాటితే మనసు అనే దాన్ని స్టేజ్ని దాటేస్తాం. ఈ మనసుని ఎట్లా దాటాలి, ఈ పంచక్లేశాలు ఏంటి? ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ది అవిద్య. ఈ అవిద్యని మనం దాటగలిగితే ఇంచుమించుగా మిగతా 4 క్లేశాలు ఈజీగా దాటేయచ్చు. ఇదొకటి. తర్వాత సూత్రాలు చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు అవిద్యను దాటేసావో, అవిద్యను దాటితే ఇటుమిట్టుగా అంటే నువ్వు పర్ఫెక్ట్ జ్ఞానాన్ని ఏర్పరచుకున్నావో ఆటోమేటిక్గా మిగతా ఈజీగా దాటిపోవచ్చు. అది పెద్ద విషయం కాదు. యా, ఇంకా సో సండే మనం నలంద గురించి మాట్లాడు. వెరీ ఇంట్రెస్ట్, నాకు బాగా అనిపించింది ఇవాళ. సో నలంద మన ఏదైతే విశ్వవిద్యాలయం అంటామో, ఆ నలంద విశ్వవిద్యాలయం గొప్పతనం ఏంటి, ఎవరు స్థాపించారు, మనకి ఇంకొక దీంట్లో ఎందుకు నేను ఎప్పుడు కూడా ఒక పాయింట్ని తీసుకుంటే దానికి మనకు సగమే తెలుసు.
సగమే తెలియనిస్తున్నారు, మిగతా సగం తెలియట్లా. నాణానికి ఒకవైపే మనకు చూపిస్తున్నారు ప్రపంచం, నాణానికి రెండో వైపు మనం పట్టించుకోవట్లా. బక్తియార్ ఖిల్జీ కాల్ చేశాడు 1196లో అంటారు నలంద యూనివర్సిటీని. ఇదే కదా మనకి చెప్పేది కదా. విన్నారా మీరు ఎప్పుడన్నా? అసలు నలంద యూనివర్సిటీ గురించి తెలిసి నలంద యూనివర్సిటీ కాల్ చేశారనే విషయం తెలుసా పని మీకు? అది 6 నెలలు కాలింది, 6 సంవత్సరాలు కాలింది, ఏంటి బక్తియార్ ఖిల్జీ వచ్చి కాల్ చేసాడా అంటాడు. ఇది మనకి సహజంగా చెప్పారు, అందరూ ఇప్పుడు ఇది చెప్తున్నారు కాదు. కాదు, అదొక సంఘటన. ఒకవేళ బక్తియార్ ఖిల్జీ కాల్ చేసిన తర్వాత 11లో కాల్ చేస్తే మీకు మీకు ఇంకా రుజువులు చూపిస్తాను నీకు. ఇంకొక 200 సంవత్సరాలు అది బతికే ఉంది. అంటే బక్తియార్ ఖిల్జీ కాల్ చేసాడు అంటారు కదా, ఏమీ లేదండి. మనకు ముస్లిం ఇన్వేజన్ అనేది పెద్ద భూతం కింద చూపిస్తారు మన వాళ్ళు. ముస్లిం ఇన్వేజన్ పెద్ద భూతం కాదు అసలు. మీరు జాగ్రత్త, అంటే అఫ్ కోర్స్ నేను సండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా భావావేశంతో సండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముస్లిమ్స్ మనకి వ్యతిరేకంగా చూపించడం కోసం చరిత్ర మార్చేస్తున్నారు. కాదు కాదు, మనకి ఏమన్నా మన దేశాన్ని నాశనం చేసిన బ్రిటిషర్స్, మన భావాన్ని నాశనం చేసి. ఎందుకంటే మీరు జాగ్రత్త ఒక్కటే చెప్తాను చూడండి. బాబర్ ఎక్కడాడు? బాబర్ ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? బాబర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఓకే, బాబర్ ఎక్కడ చచ్చిపోయాడు? బాబర్ మనవడు, కొడుకు, కూతుర్లు అని ఎక్కడ చచ్చిపోయారు చెప్పండి? పోనీ రాబర్ట్ క్లైవ్ వీళ్ళందరూ, లార్డ్ కర్జన్ వీళ్ళందరూ చదువుకున్నాం కదా, బ్రిటిషర్ల గురించి చదువుకున్నాం కదా, వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారు? ధ్యానం. ఈ ముస్లిమ్స్ అందరూ ఇండియాలోనే వచ్చేసి ఇండియాలో సెటిల్, ఇండియాలో చచ్చిపోయారు వీళ్ళందరూ. ఈ నువ్వు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు అన్నావు, బ్రిటిష్ వాళ్ళు అందరూ ఆ దేశంలో చచ్చిపోయారు, ఇండియాలో ఎవడే చచ్చిపోలా. అంటే ఇక్కడ మన ఈ దేశాన్ని నాది కింద భావించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు, ముస్లిమ్స్. వాళ్ళు నువ్వు దేశద్రోహుడి కింద ఎలా నువ్వు ఇచ్చేస్తావు? షాజహాన్ ఎక్కడ కట్టించాడు తాజ్మహల్? భారతదేశంలో కట్టించాడా, తీసుకెళ్లి అక్కడెక్కడో రష్యాలో అక్కడ కట్టించాడా? అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను విజయవాడలో ఇప్పుడు ఉంటున్నాను. సో కానీ నా ఊరు ఇది కాదు, ఎక్కడి నుంచో వచ్చాను నేను. ఎక్కడో మాది మోరి నుంచి వచ్చి విజయవాడలో ఉన్నానంటే, ఇప్పుడు విజయవాడ వాస్తవుడి కింద చెప్పుకుంటున్నానా? నేను విజయవాడ గొప్పతనం చెప్తున్నానా లేదా? సో కాబట్టి నేను ఎవరికి గౌరవిస్తున్నట్టు, విజయవాడ గౌరవిస్తున్నట్టే కదా. అది నేను విజయవాడ ద్రోహిని ఎట్లా అవుతాను నేను? సో అలాగే మన ముస్లిమ్స్ అందరూ కూడా ఈ దేశం, అక్బరు వీళ్ళందరూ, ఔరంగజేబ్ అందరూ కూడా భారతదేశంలో ఏదైతే పిలుస్తున్నారో దానికోసం వాళ్ళు పాటుపడ్డారు. ఇక్కడ ప్రజలనే పాలించారు, ఎక్కడో పాలించరా. ఇక్కడ తీసుకెళ్ళి, ఇప్పుడు గోరీ ఉన్నాడు, మహమ్మద్ గోరీ ఉన్నాడు, మహమ్మద్ గజనీ ఉన్నాడు, వీళ్ళందరూ ఏం చేశారు? తీసుకెళ్లి పట్టుకెళ్ళిపోయారు అక్కడికి, వాళ్ళ దేశాన్ని పట్టుకెళ్ళిపోయారు, పర్షియా తీసుకెళ్ళిపోయారు. అది తప్పు. ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఎందుకంటే ఇక్కడ బాగుంది. ఇక్కడే మనకు పాలించారు, వాళ్ళకి కావాల్సిన విధంగా పాలించారు. అఫ్ కోర్స్ ఇప్పుడు నాయకులు మాత్రం తేడాగా ఉన్నారా మీకు చెప్పండి నాకు? ఎవరిష్టం వచ్చినా వాళ్ళే పాటిస్తున్నారు కదా. వాళ్ళు కూడా అలాగా పాలించారు. కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇప్పుడు మైనస్లు చూస్తున్నాం, ప్లస్లు మానేస్తున్నాం మనం. సో కాబట్టి ఇవన్నీ మనం బక్తియార్ ఖిల్జీ కాల్ చేసే నలంద యూనివర్సిటీని అంటే ముస్లిం ఇన్వేజన్ దృష్టికి చూపిస్తారు, కానీ కాదు. బక్తియార్ ఖిల్జీ కాల్చిన తర్వాత 200 సంవత్సరాలు బతికింది యూనివర్సిటీ. అంతకు ముందు ఇంకోసారి 2-3 సార్లు దాని మీద అటాక్స్ జరిగినాయి. ఈ చరిత్ర తెలుసుకుని నలంద యూనివర్సిటీ కాల్ చేసి నలంద యూనివర్సిటీ కాల్ చేశారంట. సో సండే మనం మాట్లాడుకుందాం, ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.